హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ క్యాన్సర్. సో ఈ రోజు అయితే భీమా రివ్యూ అంటే చూద్దాం. నిన్ననైతే సినిమా ఓటీటీలోకి వచ్చింది. దగ్గర 1.5 month అవుతుంది సినిమా రిలీజ్ అయ్యి. సినిమా అయితే చాలా బాగుంది. ముందు స్టోరీ గురించి మాట్లాడుకుందాం. స్టోరీ అయితే ఒక సెన్సార్ కాప్ని అండ్ ఒక మైథాలజికల్ పాయింట్ని తీసుకొని రెండింటిని కనెక్ట్ చేస్తారనమాట. సో ఎలా కనెక్ట్ చేస్తారనేది గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే పరశురాముడు గురించి అందరికీ తెలిసిందే. ఆయన సప్త చిరంజీవుల్లో ఒకడు. సో ఆయన ఏం చేస్తారంటే ప్రజల్లో ఆపదలో ఉన్నప్పుడు సునామీ వస్తుందన్నమాట. సో సునామీని వెనక్కి పంపించడానికి పరమశివుడు ఒక గొడ్డలి గిఫ్ట్ ఇస్తాడు పరశురాముడికి. ఆ గొడ్డల్ని విసిరి సునామీని వెనక్కి పంపిస్తాడు పరశురాముడు. ఆ విసిరిన చోటుల మొత్తం ఇక మన న్యూక్లియర్ బాంబు వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సో కొన్ని రోజులకి ఏమవుతుందనంటే ఔషధాలు అంటే మంచి ఆరోగ్యకరమైన మొక్కలు అవి ఇవి అన్ని మొలుస్తాయి అన్నమాట. ఇంక్లూడింగ్ సంజీవని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, రామాయణం చదివిన వారికి తెలుస్తుంది. రామాయణంలో ఎలా ఉంటుందనంటే హనుమంతుల వారు హిమాలయాలకు వెళ్ళి సంజీవని పర్వతం తెలిసిందే లంకకి తీసుకొస్తాడు. సో ఆ సంజీవని చనిపోయిన వారిని కూడా బతికిస్తుంది. సో ఆ సంజీవని కోసం విలన్స్ వెతుకుతూ ఉంటారు. హీరో దాన్ని ఆపాలని కోడు అసలే. కాకపోతే ఏమవుతుందనంటే సంజీవని దొరకదు, వాళ్ళకి విలన్స్కి దొరకదు. ఆ విలన్స్ ఏం చేస్తారంటే సంజీవని కనుక్కోవడం కోసం, అంటే దగ్గర సంజీవనికి పోలికున్న మొక్కలు ఉంటాయి కదా, మదర్ ప్లాంట్ అని ఒకటి పెట్టారు వాళ్ళు. అయితే అలాంటి మొక్కలని వేరే మొక్కలతో మిక్స్ చేసి చిన్నపిల్లలు ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి చిన్నపిల్లల మీద ప్రయోగించే ప్రయత్నం అయితే చేస్తారు. సో అది హీరోకి నచ్చక వాళ్ళని కొడతాడు. ఆ ప్రయత్నంలో హీరో ప్రాణాలు కోల్పోతాడు. సో మళ్ళీ ఎలా విలన్స్ని ఎదిరించాడనే కదా కథ. సో చెప్తున్నా, స్పాయిలర్ అలర్ట్. ఎట్లాగో ఓటీటీలోకి వచ్చింది కాబట్టి. సో తనకు ఒక తమ్ముడు ఉంటాడు. తన తమ్ముడు అంటే హీరోకి ఎంతో ఇష్టం, కానీ తన తమ్ముడికి హీరో అంటే ఇష్టం ఉండదు. సో ఎందుకనంటే కొన్ని విషయాలలో హీరో వెళ్ళి వాళ్ళ తమ్మునికి హెల్ప్ చేసే ప్రయత్నంలో హీరో కొన్ని తప్పుడు అడుగులు వేయడం వల్ల ఆ నిందలన్నీ ఇద్దరు ఒకే పోలికల్లో ఉంటారు, ట్విన్స్ అనమాట. దానివల్ల హీరో వాళ్ళ తమ్ముని మీద నిందలు పడతాయి అనమాట. సో అప్పటి నుంచి హీరో వాళ్ళ తమ్మునికి ఇష్టం ఉండదు. అన్న అని పిలవరా అని హీరో అంటాడు, నేను పిలవనరా అని తమ్ముడు అంటాడు. సో క్లైమాక్స్లో అన్న అని పిలుస్తాడు అన్నమాట. సో అదైతే చాలా బాగుంటుంది. హీరో దయ్యం అవుతాడు అనమాట. సో వెన్నెల కిషోర్కి తెలుస్తుంది హీరో దయ్యం అయ్యాడని తెలిస్తే మరి నాలో హీరో ఫ్లాష్ బ్యాక్ మొత్తం చెప్తారు, మమ్మల్ని ఇలా చంపేశానని హీరో చెప్తాడు. సో వెన్నెల కిషోర్ ఏం చెప్తారంటే నాలోకి ఆవహించి నీ పగ తీర్చుకో, పగ కాదు కానీ వాళ్ళని కాపాడి నీ పగ తీర్చుకో అని చెప్తాడు. సో వెన్నెల కిషోర్ అలా చెప్పగానే హీరో ఏం చెప్తాడంటే నేను ఆవహించాలంటే నా వంశం వాడై ఉండాలి, నా తోడ పుట్టిన వాడై ఉండాలి, నా రక్తమే ప్రవహించాలి వాని బాడీలో కూడా అని చెప్తాడు. సో అట్లాంటి వాడు ఎవడైనా ఉన్నాడా అంటే అది నా తమ్ముడు రామ అని చెప్తాడు. వెన్నెల కిషోర్ ఏం చేస్తాడంటే వీళ్ళిద్దరిని కలపడానికి ట్రై చేస్తాడు. సో క్లైమాక్స్లో తెలుస్తుంది భీమా నా అన్న, భీమా చనిపోయాడు తెలుస్తుంది. తర్వాత భీమాని పిలుస్తాడు. భీమాని పిలిచిన తర్వాత ఇక విలన్స్ అందరిని చంపేసి కథ క్లోజ్ అవుతుంది. సినిమా అయితే ఇప్పుడు నేను చెప్తే ఇట్లా సింపుల్గా ఉన్నది, కానీ మీరు చూస్తే మాత్రం పిచ్చెక్కుతుంది మీకు, అంత బాగుంది. ఇది స్టోరీ. అయితే ఫస్ట్ సాంగ్స్ గురించి మాట్లాడుకోవాలి. సాంగ్స్ అయితే సూపర్ ఉన్నాయి. రవి బస్రు గారు ఇచ్చి పడేస్తారనమాట. కొన్ని సీన్స్లో బీజిఎం అయితే 1:28 చూడండి. ఒక సీన్ ఉంటుంది, హీరో చిన్నప్పటి సీను. హీరో జోదమాడి వాళ్ళ తమ్ముడికి డబ్బులు ఇస్తాడు. వాళ్ళ తమ్ముడేమో తన గర్ల్ ఫ్రెండ్కి డబ్బులు ఇవ్వాలని వెతుక్కుంటూ పోతాడు. అయితే హీరో ఏం చేస్తారంటే తన తమ్ముని దగ్గర ఉన్న రూపాయి కాజేసి జోదమాడి 10 రూపాయలు తీసుకొచ్చి వాళ్ళ తమ్మునికి ఇస్తాడు. సో ఈ విషయం పోలీసుకి తెలుస్తుంది. హీరో జోదమాడుతున్నప్పుడు పోలీసు తెలిస్తే పోలీసుని కొట్టి హీరో పారిపోతాడు. సో హీరో పారిపోయిన తర్వాత పోలీసు ఒక టీ షాప్లో కూర్చొని ఛాయ్ తాగుతూ ఉంటాడు. హీరో వాళ్ళ తమ్మునికి డబ్బులు ఇచ్చిన తర్వాత హీరో వాళ్ళ తమ్ముడు ఏం చేస్తాడంటే ఏదైనా కొందామని చెప్పేసి ఆ టీ దగ్గరికి వస్తాడు. ఇద్దరు చూడడానికి ఒకే విధంగా ఉండడంతో సో వీడే కావచ్చు జోదమాడిందని చెప్పేసి వీడిని కొడతాడు. తర్వాత వాళ్ళు పోలీస్ స్టేషన్ పోతారు. సో నా తమ్మునే కొడతావా అని గన్ను తీసి కాల్చుంటే ఎస్ఐ వచ్చి ఆపుతాడు. పోలీస్ అవుతావా అని ఎస్ఐ హీరోని అడుగుతాడు. అప్పుడు చెప్తాడు గన్ను ఇస్తారా అని చెప్పుడుతో ఒక బీజిఎం పడుద్ది. 5 సెకండ్లు 6 సెకండ్లు ఉంటుంది. సూపర్ ఉన్నది అబ్బా బీజిఎం అయితే. ఒకసారి మీరు చూడండి. నేను ఇంతగానని చెప్తున్నాను అంటే సీన్ అబ్బా ఏం గూస్ బంప్స్. ఇదే స్టార్టింగ్లో పెట్టుంటే మాత్రం సూపరు. నెక్స్ట్ వచ్చేసి సినిమాటోగ్రఫీ. ఫైట్ సీన్స్ చేస్తున్నప్పుడు అయితే సూపర్ చూపెట్టాడు. ఇట్లా టర్నింగ్ చాలా బాగుంది సినిమాటోగ్రఫీ కూడా. అండ్ కామెడీ అయితే డీసెంట్గానే ఉంది వెన్నెల కిషోర్ గారిది. కాకపోతే కామెడీకి
ఒక రీజన్ పెట్టారు, అంటే ఈ కామెడీ ఉండడానికి గల రీజన్ పెట్టారు అన్నమాట. వెన్నెల కిషోర్ క్యారెక్టర్ మంచి క్యారెక్టరే, మెయిన్ కీ రోలే అన్నమాట. సో అతనే కథను ముందు నడిపించేది వెన్నెల కిషోర్ గారే. ఒకసారి మీరు వెళ్ళి చూడండి, డీసెంట్ కామెడీ, యావరేజ్ అని చెప్పొచ్చు. మరియు హైప్ ఏం లేదు, మరియు తక్కువ ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఎమోషన్ సూపర్ ఉందబ్బా. ఎమోషన్ అయితే బ్రదర్ ఎమోషన్ కానీ, క్లైమాక్స్లో పిల్లల్ని చంపుతుంటే అన్న అన్న నడిచేది కానీ చాలా బాగా రాసుకున్నారు. దాన్ని ఎగ్జిక్యూట్ కూడా చాలా బాగా చేశారు. ఫస్ట్ డైలాగ్స్ అక్కడక్కడ ఓవర్ అనిపిస్తుంది, అక్కడక్కడ చాలా పవర్ఫుల్ అనిపిస్తుంది. ఇది పాత డైలాగులు నేను రాసుకొచ్చా, చెప్తా వినండి. నలుగురు బాగుంటేనే నా ప్రాణం తీసుకో అని ఒకటి డైలాగ్ ఉంటుంది అన్నట్టు. ఇది రొటీన్ డైలాగే. సో మనం శివరామరాజు అనే సినిమాలో కూడా చూసాం, హరికృష్ణ గారు ప్లే చేశారు ఆ రోల్ అయితే. సో నలుగురి కోసం నేను మాట ఇచ్చా అని తల కోసుకుంటాడు. సో ఆ టైప్లో అయితే హీరో దెబ్బలు తిని చచ్చిపోతాడు అనమాట. సో ఇదైతే సిల్లీ అనిపించింది నాకైతే. నెక్స్ట్ ఎలివేషను, అఘోరాలు ఇస్తుంటే హీరో ఎద్దు మీద ఎక్కి వస్తాడు, క్రేజీ, అసలు సూపర్ ఉంది ఎలివేషన్ అయితే. దానికి తగ్గట్టు రవి బసర్ గారి బీజిఎం టీ అనుకుంటూ కొడతాడు, ఏమన్నా కొట్టిండు అసలు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా రివ్యూ అయితే. మెయిన్ నాకు నచ్చిన పాయింట్స్ గురించి మాట్లాడతా. ఫస్ట్ అయితే బీజిఎం, తర్వాత ఎమోషన్, తర్వాత ఎలివేషన్ అండ్ ఫైట్. ఇవి 4 అయితే సూపర్ ఉన్నాయి. ఒక కమర్షియల్ మూవీ కావాల్సింది అయితే ఇవే క్వాలిటీస్ అన్నీ ఈ మూవీలో అయితే ఉన్నాయి. అండ్ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే యావరేజ్ కామెడీ, తెలిసిందే వెన్నెల కిషోర్ గారిది. ఇరుగా తీస్తారని చెప్పి మరీ అంత హైప్ ఏం లేదు, యావరేజ్ అనిపించింది నాకైతే. నా ఒపీనియన్ చెప్తున్నా, ఇది నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నా. ఒక్కొక్క కాడ హీరో కూడా విలన్స్ తోటి కామెడీ చేస్తాడు, అదైతే నాకు నచ్చలేదు, నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నా. రొటీన్ డైలాగ్స్ చెప్పినా కదా, ఇప్పుడే నలుగురు బాగుంటారంటే నా ప్రాణం తీసుకో అని చెప్పేసి ఈ డైలాగ్ అయితే నాకు నచ్చలేదు, అస్సలు నచ్చలేదు. ఇదైతే సింక్ కాలేదు, అంటే నాకు నచ్చలేదు అని కాదు కానీ సీన్లో సింక్ కాలేదు. ఓవరాల్గా ఇదైతే ఒక గుడ్ కమర్షియల్ మూవీ అని చెప్తాను. దీనికి రేటింగ్ అయితే నేను 3.5 out of 5 ఇస్తాను. సో మూవీ అయితే చాలా బాగుంది, వెళ్ళి చూసేయండి. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కల్కి గురించి వీడియో అయితే ఇవాళ సాయంత్రం వరకు అయితే పోస్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. నేను కొద్దిగా బిజీ ఉండే వరకు 4 వీడియోస్ అయితే చేయలేదు, బట్ స్క్రిప్ట్ వర్క్ అయితే రాస్తున్నాను. అవి అయిపోగానే మీకు ఏదైనా అప్డేట్ ఇస్తాను.